హాయ్ హలో నమస్తే నేను మీ యాంకర్ ధనుష్ వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ద బ్యూటిఫుల్ నేహా పఠాన్. సో రీసెంట్గా స్టూడెంట్ అనే వెబ్ సిరీస్లో మనందరిని ఎంటర్టైన్ చేసి మళ్ళీ ఇప్పుడు సత్యబాబా అనే ఫిలింతో మరొక్కసారి ఎంటర్టైన్ చేయడం రెడీ అయిపోయారు. సో సత్యభామ ఈ జూన్ 7th రిలీజ్ కాబోతుంది. మరి ఈ ఫిలిం గురించి మరెన్నో విషయాలు తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ నేహా, హలో, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. నాకు లాస్ట్ టైం మనం కలిసినప్పుడు నెక్స్ట్ టైం ఖచ్చితంగా తెలుగులో మాట్లాడతాను అని చెప్పి మాట ఇచ్చారు కాబట్టి అదంతా ఎక్కడి వరకు వచ్చింది తెలుగు ప్రయత్నాలు? 6/10 అప్పుడు అంతే, అంతే. 5/10 నుంచి 6/10. ఆ టైంకి సమ్ 2-3. సో ఇప్పుడు అంటే 6. బేసిక్గా సినిమా ఇస్ డిఫరెంట్. ఒక వెబ్ సిరీస్ చేస్తున్నారు కాబట్టి వెబ్ సిరీస్ చేసే టైంకి రెగ్యులర్గా షూట్స్ ఉంటూ ఉంటాయి కాబట్టి తెలుగు ఇంకా ఈ పాటికి వచ్చేసిందేమో అని ఫిక్స్ అయిపోయాను నేను. కొంచెం ఫ్లూయెన్సీ అయింది తెలుగుతో, బట్ యాక్సెంట్ ఇంకా రాలే. సో నేర్చుకుంటాను. బట్ వెబ్ సిరీస్ అండ్ సత్యభామ నాకు హెల్ప్ చేసింది తెలుగు కొంచెం తెలుగు నేర్చుకోవడానికి. నేర్చుకోవటానికి. ఓకే, నాకు తెలిసి ఇప్పుడు దాకా ఒక బ్యాడ్ ట్యూటర్ ఎవరు ఉన్నట్టున్నారు ఎవరు ట్యూటర్? తెలుగులో. అచ్చా, మీరు తెలుగు నేర్పించారు ట్యూటర్ బ్యాడ్ అయి ఉంటారండి. అర్థం కాలేదు. మీ తెలుగు ట్యూటర్ ఎవరైతే ఉన్నారో ఆయన బ్యాడ్ అనుకుంటా, ఇంకా మీకు తెలుగు రాలేదు ట్యూటర్ లేదు. లేరా? లేదు లేదు. వర్క్ చేస్తే కొంచెం నేర్చుకుంటాను, డైలాగ్స్ అండ్ ఆల్సో అంతే. సో సత్యభామ విషయానికి వచ్చేస్తే కాజల్ గారు ఒక ఫీమేల్ లీడ్లో మాకు ఆవిడ రిలీజ్ అయిన టీజర్ త్రూనే మాకు అర్థమైపోయింది సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో. సో అందులో మీ క్యారెక్టర్ ఏంటి? అందరు చెప్పింది ఏంటంటే మీ మీదే స్టోరీ ఉంటే ఒక ఇంపార్టెంట్ రోల్ అందులో చేస్తున్నారని చెప్పేసి. ఏం రోల్ అసలు మీది? సో నా క్యారెక్టర్ ఈజ్ అబౌట్ షీఈస్ గోయింగ్ త్రూ దిస్ ఎమోషనల్ బ్యారియర్ అండ్ సత్యభామ హ్యాస్ దిస్ ఎమోషనల్ టచ్ ఫ్రమ్ హసీనా. So that is my character, and it is one of the important character I can say, not the lead. Obviously Kajal ma'am is the lead. So yeah, once you watch the movie you'll get to know. యాక్చువల్లీ ఇలాంటి క్యారెక్టర్స్ గురించి ఎక్కువ చెప్పకూడదు, హా, Reveal కానీ చేయకూడదు. సస్పెన్స్ ఉంది కదా, అందుకే. ఎలా వచ్చింది ఆపర్చునిటీ? నాకు ఆఫ్టర్ ఆడిషన్ స్టూడెంట్ బిఫోర్ స్టూడెంట్? స్టూడెంట్ టైం జరుగుతుంది, ఆ టైంకి నాకు ఆడిషన్ కాల్ వచ్చింది. సో ఆడిషన్ పంపించాను వైజాగ్తో హౌస్. ఐ కెప్ట్ ఇట్ అండ్ ఐ మేడ్ ఇట్. సో దట్స్ హౌ దే లైక్ మై పర్ఫార్మెన్స్. దాని తర్వాత ఐ గోట్ నరేషన్ ఇన్ హైదరాబాద్ ఫ్రమ్ డైరెక్షన్ టీమ్ అండ్ దెన్ ఐ గోట్ సెలెక్టెడ్ ఫర్ ఇట్. సో షూట్ స్టార్ట్ అయింది, వన్ ఇయర్ అయింది స్టార్ట్ అవుతుంది. సో మీ క్యారెక్టర్ మీకు బాగా నచ్చిన ఎలిమెంట్ ఏంటి? I like most in my character is that is something I have never faced in my life. So that quality is different because every character cheste girlfriend undi or some heroine undi, normal love story will be there in every kind of romantic or whatever series or movies aina. But over here this character is completely different. This character has not faced real life situations. So we have to merge ourselves in that kind of character and then perform it, which was challenging for me. But yeah, I like that thing about the character, which is she's going to get killed. అండ్ ఈ క్యారెక్టర్ కోసం ఏమైనా రిఫరెన్స్ తీసుకున్నారా ప్రీవియస్ ఫిలిమ్స్ దగ్గర నుంచి కానీ, ఏమైనా క్యారెక్టర్ దగ్గర నుంచి కానీ? లేదు, there is no reference because this character is completely new and చెప్పాను కదా కొంచెం ఛాలెంజింగ్ కూడా ఉంది. So that is the reason I chose this character. అండ్ వర్కింగ్ విత్ కాజల్ గారు ఎలా అనిపించింది? Kajal ma'am is అంటే very down. స్టార్టింగ్ మీ కెరియర్ స్టార్టింగ్ లో అలాంటి ఒక లెజెండరీ యాక్టర్స్ తో వర్క్ చేయడం ఎలా అనిపించింది? Yes, she is the first one. I'm working with a big star on screen. In the start, I was very scared because పెద్ద స్టార్, షీఈస్ సిట్టింగ్ బిసైడ్ టు మీ. నేనేం చెప్పలేను, గట్స్ కూడా లేదు. ఇఫ్ షీఈస్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ ఐల్ బి జస్ట్ సైలెంట్ బికాస్ ఐ డోంట్ నో వాట్ టు సే ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్. So in the start, I was like this, but later on, I got comfortable with her. So she helped me during the scenes. She's very down to earth and very hardworking as well. సో కాజల్ గారు మూవీస్ లో వాట్ ఇస్ ద బెస్ట్ మూవీ యు వాచ్డ్? I have watched many movies of her, but Magdhira, I feel. యువర్ ఫేవరెట్ ఫిలిం? My favorite film in Telugu కాజల్ గారు ఫిలిం of hers is Magdhira. మగధీరా ఓన్లీ. Yeah. ఓకే, సో కాజల్ గారు ఈ సినిమాలో ఎక్కువ యాక్షన్ కూడా చేసిండు మాకు అనిపించింది. అట్లాంటి యాక్షన్ సీన్స్ అవంతా చూసినప్పుడు ఏమనిపించింది సెట్స్ లో? So few of the action scenes I was not there, but when I saw she was doing with so much of ease while doing any kind of scene, and it was very tough
బికాస్ రియల్ లైఫ్లో వీ వోంట్ డూ సచ్ కైండ్ ఆఫ్ సీన్స్. It will be very easy kada, going saying romantic dialogues and coming back. But that was very difficult, and so many stunts were there. So she was doing it with so much of ease. So yeah. And what That's kind of the discussions you had with Kajal? discussions we had about acting. I told her few tips about actor, what tips she'll give. And I asked about, like, I'm very scared about this scene. This scene is very big. She said, chill, don't worry. You will give it. You don't have to worry and be calm. You will do it your best. So she gave me confidence also throughout. And what is the best memory with Kajal? Best memory with Kajal. The whole Satyabhama, I can say. Any particular day or any moment? No. Whole Satyabhama, I'll say. Because this is the first film I'm working with her. And I got this opportunity. So I'm glad I got this opportunity to work with her. And what about the director? Director, sir, సుమన్ సార్, శశి సార్, ఈ సినిమా చేస్తూ చాలా నేర్చుకున్నాను. బికాజ్ పెద్ద డైరెక్టర్స్ ఉన్నారు, ఎక్స్పీరియన్స్ కూడా ఉన్నారు వాళ్ళకి. సో initially when I did with other projects, I got to learn something different. But in this project, I got to learn so many things about characterization and dubbing లో కూడా చాలా టైం పడింది. బికాజ్ నాది తెలుగు యాక్సెంట్ కాదు కదా, నాకు తెలుగు రాదు. సో నేర్చుకుంటున్నాను. సో యాక్సెంట్ కోసం we dubbed for almost 15 to 20 days. Okay, you only dubbed with your Yeah, I character. dubbed for my Okay. character. Mm. So that thing I learned about the accent and all, and many things he taught me about emotions. So one day there was one scene, emotional scene, and I gave it. I gave my 100%. So Sashi sir said this scene was amazing. So I felt that confidence, and the confidence for actors, it's very difficult to build confidence for their performances. So director and Suman sir kuda chepparu chala bagundi scene ani. So that was the best memory with the directors. And what is your career plans? And you want to do web series, or you want to do lead roles in the films, or characters in the films? So my goal is to do leads in the film. But web series unte, if it's very big, like Hiramandi kind of, or some big series, and good story plotting, then I'll do series. But main goal is to do movies only as a lead. But if you continuously do any web series, there is no opportunities for films. I haven't done any continuously web series. I have only done one series. That is Student. Ante. Student ఎలా వచ్చింది ఆపర్చునిటీ? స్టూడెంట్ నాకు ప్రొడక్షన్తో మెసేజ్ వచ్చింది ఆడిషన్ కోసం. ఆడిషన్ పంపించాను ముంబైతో హైదరాబాద్, అండ్ దెన్ దే లైక్ ద పర్ఫార్మెన్స్, అండ్ దట్స్ హౌ ఐ గాట్ సెలెక్టెడ్ ఫర్ ఇట్. అంటే స్టూడెంట్ కోసం చాలా మందిని ట్రై చేశారు, మీరు ఒక్కళ్ళే సెలెక్ట్ అయ్యారు. రీజన్ తెలుసుకోవచ్చు? Reason because they wanted, so Chaitra character pair. So they wanted Chaitra to be like this, to carry herself like this. Her looks and height should be like this. So when they saw me, they got connected. Okay, she can play well, Chaitra. There were many pretty girls, good options, but they thought of, okay, she will suit perfectly for the role. Looks is not important kada. Characters, and depends on the characters how they can manage to the actor. So that's how I got selected for it. అండ్ స్టూడెంట్ సిరీస్ హిట్ అయింది. దాని తర్వాత మీకు చాలా పేరు, నేమ్ సోషల్ మీడియాలో మీ మీద ట్రోల్స్, మీమ్స్ అవంతా చూసినప్పుడు వాట్ వాజ్ ద రియాక్షన్? The reaction was good because ఇది నా లైఫ్కి ఫస్ట్ స్టెప్ ఉంది కదా, కొంచెం అప్. Because before student no one knew me. So after student it was changed for me. Everyone started knowing, and తెలుగు ఆడియన్స్ కూడా నన్ను బాగా యాక్సెప్ట్ చేశారు. తెలుగు ఆడియన్స్ చాలా మంది ఆ టైంలో యాక్సెప్ట్ చేశారు. ఇట్ హెల్ప్ మీ పాజిటివ్లీ, అండ్ ట్రోల్స్ సో ఎవ్రీవేర్ ఇట్ విల్ బి దేర్. If you are becoming an actor, that's a part of your job to handle trolls. So trolls is not a big thing, and I didn't get too much of troll. కొంచెం hate comments and all will be there for everyone. అంతే.